కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై గిరిజన సంఘాల జేఏసీ పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బాంగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు సంజు నాయక్, పౌర హక్కుల సంఘం నాయకుడు నారాయణలు మాట్లాడుతూ వ్యవసాయ భూములను కంపెనీలకు కేటాయించకూడదని చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తుంది అని ప్రశ్నించారు. గిరిజనులను రెచ్చగొట్టి వారిపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. నిజ నిర్ధారణ కమిటీకి అడ్డంకులు, ఆంక్షలు పెట్టకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలన్నారు. దాడులను ఖండించడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప గొప్ప బంజారా నాయకుల చరిత్ర కలిగినటువంటి గొప్ప గొప్ప మేధావులందరూ ఈ సంఘటన ఇక్కడ నిలబడడానికి వారందరికీ కూడా మనం అందరం కూడా ఒకసారి వాళ్ళకి సంఘీభావం, వాళ్ళకు అండగా నిలబడడానికి సంసిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ నుంచే మన మీద కొంత మనమేమో ఇంద్రమ్మని ఫార్మా భూముల సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడం కోసమని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం కోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో గిరిజన సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులను కూడా మేము ఆహ్వానించుకున్నాం. వారి సమక్షంలో నిజ నిర్ధారణ కమిటీని వేసుకున్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక 4-5 ప్రధానమైనటువంటి తీర్మానాలను ప్రభుత్వం ముందు, సమాజం ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యంగా అందులో ఫార్మాకు సంబంధించి ముచ్చర్లలో ఇప్పటికే 12-13 వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు, భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకుపోయి కొడంగల్లో గిరిజన రైతుల గుండెల మీద బాతడానికి, ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి, భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం అరెస్టు చేయాలని బెదిరింపులకు చేస్తున్నటువంటి వాళ్ళను వెంటనే వెనక తీసుకోవాలని సందర్భంగా మేము